జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఈ యొక్క రెడ్ల కార్తీక వన సమారాధానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఒక్క రెడ్ల కులమే కాదు, అన్ని కులాల వారు కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఈ సత్రం చాలా మంచి వారి చేతుల్లో ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాదాపు 120 రూములు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, కానీ ఈ సత్రంలో దాదాపు 100 మంది ఈరోజు ఈ రూముల్లో ఉండే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. చాలా బ్రహ్మాండంగా. అట్లానే పైన ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుందంటే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం. సో లిఫ్ట్ కూడా సౌకర్యం ఇచ్చినందున పెద్దవాళ్ళందరూ కూడా పైన ఉండడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అట్లానే ప్రతి సంవత్సరం దాదాపు 25,000 మంది ఈ సమారాధనకి రావడం చాలా సంతోషం. ఒకటే చెప్పదలుచుకున్నాం, రెడ్డి అనేది కులం కాదు, గుణం. ఈ యొక్క రెడ్డి అనే మర్రి చెట్టు కింద అన్ని కులాల వారు కూడా ఎదగాలి, ఉండాలి. అప్పుడే మనకి సమాజంలో గౌరవం ఉంటుంది. అంతేనా కాదా? ఈరోజు రెడ్ల యొక్క చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే, ఈ దేశం స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసిన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి ధైర్యాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని మనం అందరం కూడా ఈరోజు అందరం కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసిన పుస్తకాల్లో ఏదో 1857లో మొదటి స్వతంత్ర ఉద్యమం జరిగిందని చెప్పి మనం భావిస్తాం. కానీ అంతకు ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు. అంతేకాదు, ఈరోజు 300 సంవత్సరాలు పరిపాలించిన నర వేమారెడ్డి గారు, రెడ్డి రాజులు కొండవీంట్లోనే కోట నిర్మాణం చేసి ఈ ప్రాంతం అంతా కూడా పరిపాలించిన గొప్ప చరిత్ర. అంతేకాదు, మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో 11 మంది ఈరోజు రెడ్లు పరిపాలన చేయటం జరిగింది. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, చరిత్ర బ్రహ్మాండంగా ఉంది. భవిష్యత్తు గురించి అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది ఖచ్చితంగా. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడు ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు అంటే